చరిత్రలో ఎన్నడూ ఆ ప్రాంతం అటువంటి విపత్తుని ఎదుర్కోలేదు. అసలు అలాంటి దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించుండరు. భయంకరమైన ప్రళయం, ఒక్కసారిగా ముంచెత్తిన వరద రాత్రికి రాత్రి నగరాన్ని ముంచేసింది. బెజవాడలో బుడమేరు విలయానికి సరిగ్గా ఏడాది ముగిసింది. మరి ఈ ఏడాదిలో బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాలు కోలుకున్నాయా? అప్పటి వరదల్లో సర్వం కోల్పోయిన ప్రజలు ఇప్పుడు ఎలా ఉన్నారు? 100 రోజుల్లోనే బాధితుల కష్టాలు తీర్చేస్తామన్న చంద్రబాబు కూటమి ప్రభుత్వ హామీ ఏమైంది? సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. 2024 సెప్టెంబర్ 1 ఈ తేదీ వింటే చాలు బెజవాడ వాసులు ఉలిక్కి పడుతున్నారు. ఆ రోజు బుడమేరు రూపంలో వరద సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. రాత్రికి రాత్రి వరద ముంచెత్తింది, పదుల సంఖ్యలో ప్రాణాలు తీసేసింది, లక్షల మందిని రోడ్డు మీద పడేసింది. బెజవాడ చరిత్రలోనే కాదు, ఏపీ హిస్టరీలోనే అతిపెద్ద విలయం అది. అయితే ఇది ప్రకృతి సృష్టించిన విలయం కాదు, అంతకు మించి కూటమి ప్రభుత్వం చూపించిన నిర్లక్ష్యం. వర్షం వస్తుందని తెలుసు, వరద వదిలితే బెజవాడ మునుగుతుందని తెలుసు, అయినా సర్కార్ మొద్దు నిద్ర విజయవాడను ముంచేసింది. కానీ విని ఎరగని నష్టాన్ని మిగిల్చింది. చినుకు వానగా మారింది, వాన వరదైంది, బుడమేరు పొంగింది, బెజవాడ వణికింది. ఇటు ప్రకృతి విధ్వంసం, అటు పాలకుల నిర్లక్ష్యం. ఫలితంగా బెజవాడను బుడమేరు ముంచేసింది. వరదలతో సగానికి సగం విజయవాడ నీట మునిగింది. కొత్తూరు, తాడేపల్లి, అంబాపురం, కబేలా, ఊర్మిళానగర్, మిల్క్ ఫ్యాక్టరీ, చిట్టినగర్, పాత రాజరాజేశ్వరిపేట, కొత్త రాజరాజేశ్వరిపేట, సింగ్ నగర్, పాయకాపురం, రాజీవ్ నగర్, కండ్రిక, నున్న ప్రాంతాలను తెల్లారేసరికి వరద నీరు చుట్టుముట్టేసింది. చుట్టుముట్టడం కాదు, నట్టింట్లో వరద ఉధృతంగా ప్రవహించింది. 2024 ఆగస్టు 30 బెజవాడలో వాన మొదలైంది. అప్పటికే 2 రోజుల ముందు వాతావరణ శాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం ఆ హెచ్చరికల్ని పట్టించుకోలేదు. పాలకులు మొద్దు నిద్ర పోతూనే ఉన్నారు. ఏటా కురిసే వర్షాల్లాంటివి అనుకున్నారు అధికారులు. అటు ప్రభుత్వం కూడా అదే నిర్లక్ష్యంతో ఉంది. తెల్లారేసరికి లోతట్టు ప్రాంతాలకు వరద చేరింది. బుడమేరు పరివాహక ప్రాంతాల కాలనీల్లోకి నీరు భారీగా చేరింది. అలా ఒక్కో అడుగు పెరిగింది. చూస్తూ ఉండగానే కాలనీల్లో 10 అడుగుల మేర నీరు చేరిపోయింది. 2024 సెప్టెంబర్ 1వ తేదీ తెల్లారేసరికి ఊరు సముద్రాన్ని తలపించింది. కొంప కొల్లేరైంది. ప్రజలు బయట కాలు పెట్టలేకపోయారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొంతమంది నిద్రలోనే వరదలో కొట్టుకుపోయారు. ఇళ్లలో సామాన్లు కొట్టుకుపోయాయి. మరోవైపు కృష్ణానదికి కూడా వరద ప్రవాహం పోటెత్తడంతో బుడమేరు నీరు ఎటూ వెళ్లలేక వెనక్కి తన్నింది. ప్రజలు గగ్గోలు పెట్టారు. చంద్రబాబు సర్కారు చోద్యం చూసింది. 100 రోజుల్లోనే మీ కష్టాలు తీర్చేస్తామన్న ప్రభుత్వ హామీ బుడమేరులో కొట్టుకుపోయింది. భవిష్యత్తులో ముంపు అనే మాట వినిపించకుండా చేస్తామన్న పాలకుల మాటలు బుడమేరులో నీటి మూటలయ్యాయి. బుడమేరులో కలిసిపోయాయి. ఇలా అధికారంలోకి వచ్చిన వెంటనే అలా కూటమి సర్కారు నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది బుడమేరు వరద. ఏడాది గడిచినా బుడమేరు బురద మరకలు చాలా ప్రాంతాల్లో ఇంకా అలానే ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు కోలుకోలేదు. ప్రభుత్వం నుంచి సాయం అందక సంపాదించుకున్నదంతా కొట్టుకుపోవడంతో రోడ్డును పడిన కుటుంబాలు కాళ్ళీడ్చుకుంటూ బతుకుతున్నాయి. సుమారు 10 రోజుల పాటు వరద నీటిలో నానిపోయిన కాలనీలన్నీ వరద తగ్గడంతో ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన కుటుంబాలు కోకొల్లలు. 10 రోజుల పాటు తాగేందుకు నీరు లేదు, తినేందుకు సరిగ్గా తిండి దొరక్క అవస్థలు పడ్డ ప్రజలు ఎంతోమంది. అయితే ఇదంతా ప్రకృతి విలయం అని సర్ది చెప్పుకోవడానికి వీల్లేదు. ఊహించని విలయానికి మూల కారణం ఎవరు? దీనికి ఒకే ఒక కారణం, ప్రభుత్వం పట్టించుకోకపోవటం. ఎస్, ఇది ముమ్మాటికి నిజం. అర్ధరాత్రి వేళ ఎలాంటి హెచ్చరికలు లేకుండా వెలగలేరు హెడ్ రెగ్యులేటరీ వద్ద గేట్లు ఎత్తేయడంతో అపార నష్టం సంభవించింది. రెడ్ బుక్ పాలనలో మునిగిపోయిన చంద్రబాబు ప్రజల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా ఒకేసారి 11 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలేశారు. ఒక్క మొక్కలో చెప్పాలంటే చంద్రబాబు తన చేతులారా సృష్టించిన విలయం ఇది. ఏం చెయ్యాలి అన్న దాని మీద ధ్యాస లేకనే ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కింద ఇంత భీకరంగా తయారైన ఫ్లడ్ ఇది. గవర్నెన్స్ మీద ఏం చెయ్యాలి అన్న దాని మీద ధ్యాస లేకనే ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కింద ఇంత భీకరంగా తయారైన ఫ్లడ్ ఇది. మ్యాన్ మేడ్ ఫ్లడ్. వైఎస్ జగన్ చెప్పిన ఈ మాట అక్షర సత్యం. రెడ్ బుక్ పాలనలో మునిగిన చంద్రబాబు సర్కార్ ప్రజల బాగోగుల్ని వరదకు వదిలేసిన వైనమిది. కనీసం ముందు రోజు అప్రమత్తమైన చాలా నష్టాన్ని ఆపగలిగి ఉండేవారు. కానీ చంద్రబాబు ఏం చెయ్యలేదు. అలా చూస్తూ ఉన్నారంతే. ఆయన దృష్టి అసలు ప్రజల బాగోగుల మీదనే లేదు. ఫలితం బుడమేరు బురదలో విజయవాడలోని చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. బుడమేరు కారణంగా జరిగిన వరద నష్టాన్ని అంచనా వేసిన ప్రభుత్వం ముంపు ప్రాంతాల్లోని 2.68 లక్షల కుటుంబాలకు నష్టం వాటిల్లినట్టు తేల్చింది.
గ్రౌండ్ ఫ్లోర్ మునిగిన వారికి 25,000 అందించడంతో పాటు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వారికి సైతం 10,000 ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చింది. కానీ అంచనా జాబితా రూపొందించే సమయానికి 1,00,000 కారణాలు చూపించి బాధితులకు న్యాయం చేయలేదు. ఎన్యుమరేషన్ టీం విజిట్ చేసిన సమయంలో ఇంటిలో ఎవరూ లేరు అని కొందరికి పరిహారం నమోదు చేయలేదు. మరికొందరికి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నప్పటికీ సెకండ్ ఫ్లోర్ ఆపై అంతస్తులో ఉన్నట్లు నమోదు చేశారు. ఇంకొందరికి అసలు ఎలాంటి నష్టం వాటిల్లలేదు అని జస్ట్ అలా నీళ్లు వచ్చి ఓ 4-5 రోజులు నిలిచాయి తప్ప ఎటువంటి నష్టం లేదు అని రిపోర్టుల్లో పేర్కొన్నారు. ఇంతకంటే దారుణం ఉంటుందా? వరదల వల్ల ఉన్న ఇల్లు నివసించడానికి అనువుగా లేకపోగా సొంత ఇల్లు వదిలి వేరే ఇంటికి మారితే నష్టపరిహారం అందించరా? ప్రస్తుతం మనం పాత రాజరాజేశ్వరిపేటలో ఉన్నాము. బుడమేరు వరద మొదటగా సింగనగర్ను తాకే ముందు ఈ ప్రాంతాన్నే తాకింది. ఈ ప్రాంతం అంతా కూడా 10 అడుగుల మేర వరద నీరు మొత్తం ఇక్కడ ఉన్న ఇళ్లన్నింటిని కూడా పూర్తిగా ముంచేసింది. పక్కనే రైల్వే ట్రాక్ ఉండటం, ఈ రైల్వే ట్రాక్ను దాటుకుని ఈ వరద అంతా కూడా వచ్చి ఇళ్లనంతా కూడా పూర్తిగా కమ్మేసింది. చాలా వరకు కూడా గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్ళే కావడంతో అన్ని ఇళ్ళు కూడా చాలా వరకు కూడా డ్యామేజ్ అయ్యాయి. ఆ రోజు వరద వచ్చినప్పుడు కూడా ఆ అరలు ఇప్పటికీ కూడా గోడల మీద కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ఈ ప్రాంతం అంతా కూడా 10 అడుగుల మేర పూర్తిగా వరద ముంచేసింది. ఈ ఇళ్ళు ఇప్పుడు మనం చూస్తున్న ఇళ్ళన్నీ కూడా ఇప్పుడు ఆ విజువల్స్లో అతను చూపిస్తున్నట్టుగా అక్కడ వరకు కూడా మొత్తం నీళ్లు వచ్చాయి. ఈ ఇళ్లలో వీరు ఉంటున్న ఇళ్ళన్నీ కూడా పూర్తిగా మునిగిపోయి ఇళ్లలో వస్తువులు కావచ్చు, సామాన్లన్నీ కూడా పూర్తిగా పాడైపోయాయి. అయితే ఆ రోజు ఎలాంటి ఇబ్బందులు పడ్డారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ ఉన్న కొంతమంది ఉన్నారు, ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, వరద వచ్చినప్పుడు ఇక్కడ అసలు ఎట్లాంటి పరిస్థితి ఉంది, ఎలా ఇబ్బంది పడ్డారు మీరు? అసలు శాంతం మనిషి మొత్తం మునిగిపోయాడండి. ఇక్కడ పిల్లల్ని పట్టుకొని భుజాల మీద తీసుకెళ్ళి అక్కడ కూర్చోండి వర్షంలో. అంటే ఎన్ని రోజులు మీరు ఇబ్బంది పడ్డారు? 12 రోజులు. అంటే ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సాయం అందించారా, ఇచ్చారా ఏమన్నా? ఏమీ అందించాల మాకైతే. వరదల డబ్బులు పడతాయన్నారు, పడలేదు. ఇంకా మీ షాప్ పూర్తిగా మునిగిపోయింది కదా, ఆ రోజు ఎలాంటి నష్టం జరిగింది మీకు? అన్ని నష్టం జరిగింది సార్. మొత్తం మూటలు అన్నీ పోయినాయి. బియ్యం మూటలు కానీ సరుకులు కానీ ఏమైనా. చిన్న కొట్టు మాది, పెద్ద కొట్టు కూడా కాదు. అది ఎంత మేర మీకు నష్టం జరిగి ఉండొచ్చు ఆ రోజు? 30-40 ఉంటుంది అన్నీ. మిమ్మల్ని ప్రభుత్వం ఇంకా ఏ రకంగా ఆదుకుందా లేదా? ఏం ఆదుకోలేదు సార్. దీంతో వేల మంది బాధితులు తమకు న్యాయం చెయ్యాలి అని రోడ్డెక్కారు. కలెక్టరేట్ వద్ద దరఖాస్తులు పట్టుకొని పడుగాపులు పడ్డారు, ధర్నాలు చేశారు. కానీ ఏం లాభం? నేటికి వారిలో ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు, నష్టపరిహారం అందలేదు. ఎందుకంటే అక్కడున్నది చంద్రబాబు. ఇక్కడ వచ్చాక కొందరికి చాలా మందికి డబ్బులు పడ్డాయి కానీ మాకు మాత్రం పడలేదు నాన్న. మరి 25,000 ఇచ్చామని చెప్పింది ప్రభుత్వం. ఇచ్చిన వాళ్ళకే ఇచ్చారు, మాకు మాత్రం 25,000 కాదు, 25 పైసలు కూడా రాలేదు. అన్నీ తిరిగాం నాయన, ఎక్కడెక్కడ ఫోటోలు పట్టుకొని తిరిగింది మా మనవడి పిల్లం. అస్సలు అందలేదు. ఇప్పుడు దాకా తిరిగి మా వాళ్ళందరూ ఆగిపోయారు సార్. ఆశంతి వదిలేసుకున్నారు. సరే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, వస్తాయి పోండి అన్నారు. వాలంటీర్లు వచ్చారు, మీకు వస్తాయి పోండి అన్నారు. కానీ ఒక్కళ్ళు ఇప్పుడు దాకా పట్టించుకోలేదు. ఒక్కళ్ళు వచ్చి ఇంటికి వచ్చామా మీకు డబ్బులు వచ్చాయా అని అడగలేదు సార్. అందరికీ నష్టాలు జరిగినాయి. ఎందుకంటే అంత కాకపోయినా కొద్దిగైనా సరే వాళ్ళు రాని వాళ్ళకి కొద్దిగా సాయం చేయాలి కదా సార్. బాధితులకు వామపక్ష పార్టీలు అండగా నిలిచి ఎన్నో ఆందోళనలు చేసినా ప్రభుత్వంలో మాత్రం చలనం రాలేదు. వరద సాయం అందిస్తామని చెప్పి మోసం చేసిన ప్రభుత్వంపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. మాకు అసలు ఏం రాలేదు, డబ్బులు కానీ తినడానికి కానీ బట్టలు కానీ ఏం రాలే. చిన్న పిల్లల్ని వేసుకొని పరిగెడతానే ఉన్నాం మేము. ఎక్కడ ఇచ్చినా అవన్నీ పట్టుకుని తినడానికి లేదు, ఏం లేదు. మాకు వచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు, రాని వాళ్ళు మేమే ఇలా ఏడ్చుకున్నాం. ఎన్నిసార్లు తిరిగాము ఆఫీసులో కానీ సచివాలయం కానీ తిరుగుతానే ఉన్నాం, కానీ ఎవరు ఒక మాట సమాధానం సరిగ్గా చెప్పట్లేదు. ఇవన్నీ మునిగిపోయినాయి. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మంచం అయితే లేచిపోయింది పెచ్చులుగా. టీవీ ఒకటే తీసామండి. గవర్నమెంట్ ఏమైనా అమౌంట్ ఇచ్చిందా మీకు? 40,000 ఇచ్చారు. బళ్ళు 2 మునిగిపోయినా కూడా దాంట్లోకి డబ్బులు ఏం పడలేదు. అవి మేము పెట్టాం కూడా బండికి, అయినా పడలేదు. అది 25,000 మటుకే ఇచ్చారు. ఎందుకు సరిపోతాయండి? సాలవు కదా, మంచమే రాదు కదండి. 20,000 ఉంటుంది మంచం. బుడమేరు బెజవాడను ముంచేసి ఏడాది పూర్తయినా ప్రభుత్వం నేటికి ముద్దు నిద్ర వీడటం లేదు. వరద సమయంలో పడవల్లో తిరుగుతూ ఫోటోషూట్లు చేసిన చంద్రబాబు, మంత్రులు 100 రోజుల్లో ఆపరేషన్ బుడమేరు చేసేస్తున్నాం, ఇక ముంపు అనే మాటే వినపడదు అని పదే ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఊదరగొట్టారు. కానీ
నేటికి అడుగు ముందుకు పడలేదు. మొన్న కురిసిన వర్షాలకు బుడమేరు పరివాహక ప్రాంత వాసులు మరోసారి బిక్కుబిక్కుమంటూ గడిపారంటే అది చంద్రబాబు పుణ్యమే. శాశ్వత పరిష్కారం బుడమేరు ఆపరేషన్ 500 కోట్ల రూపాయలతో చేస్తాము అని చెప్పని, కేంద్రం నుంచి తీసుకొస్తామని చెప్పని, రాష్ట్రం నుంచి తీసుకొస్తామని చెప్పని, ఒక్క రూపాయి ఖర్చు పెట్టి దాని గురించి ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు. 500 కోట్ల రూపాయలతో ఆపరేషన్ బుడమేరు చేపడుతున్నామని, అందుకు ప్రణాళికలను సిద్ధం చేశామని చంద్రబాబు ప్రకటించినప్పటికీ 39.47 కోట్లతో సరిపెట్టేశారు. ఆ పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ సైతం పూర్తి కాలేదు. తొలి దశలో బుడమేరు సామర్థ్యం 10,000 క్యూసెక్కులకు పెంచాలి అని ప్రతిపాదించారు. 13.25 కిలోమీటర్ల మేర బుడమేరు ఆక్రమణలకు గురైంది. విద్యాధరపురం నుంచి గుణదల వరకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 70 ఎకరాలు ఆక్రమణకు గురికాగా వీటిలో 3,051 ఇళ్ల నిర్మాణాలు జరిగినట్లు గుర్తించారు. బుడమేరుకు వచ్చే వరద నీటికి సమాంతరంగా కాలువ తవ్వి మళ్లించే ప్రణాళికలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఇలాంటి సమయంలో సెప్టెంబర్ 1వ తేదీ గుర్తుకు వస్తేనే సింగ్ నగర్, వాంబే కాలనీ తదితర కాలనీల ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని భవిష్యత్తులో బుడమేరు ముప్పు లేకుండా చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నారు. బుడమేరు కారణంగా జరిగిన గాయం ఉందో ఆ గాయం నేటికి కూడా ఈ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెడుతూనే పరిస్థితి కనబడుతుంది. 1 year అయినా కూడా ఇక్కడ ఏమాత్రం కూడా వారికి సహకారం అందలేదు. ప్రభుత్వం సాయం చేస్తుందని ఏడాదిగా ఎదురు చూసినప్పటికీ కూడా ఫలితం లేకపోయిందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, పాత రాజరాజేశ్వరిపేట నుంచి. బుడమేరు వరదతో ముంపుకు గురైన ప్రాంత ప్రజలంతా సర్వం కోల్పోయారు. ఇళ్లలోని ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మెషిన్, మంచాలు, ఇతర గృహోపకరణాలు, కార్లు, బైకులు అన్నీ వరదలో మునిగిపోయాయి. ఇక చిన్న దుకాణాల సంగతి సరే, వరద ప్రవాహానికి వస్తువులన్నీ కొట్టుకుపోయాయి. 40 లక్షల నుంచి కోటి టర్నోవర్ ఉన్న ఎంఎస్ఎంఈలకు 1,00,000, 1,50,00,000 టర్నోవర్ దాటిన ఎంఎస్ఎంఈలకు 1,50,000 పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. హామీలైతే ఇచ్చారన్న మాటే కానీ కొద్ది మందికి మాత్రమే పరిహారం అందించి ప్రభుత్వం ఎప్పట్లాగానే చేతులు దులిపేసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన పరిహారం షాప్ క్లీనింగ్కి కూడా సరిపోలేదంటున్నారు వ్యాపారులు. బుడమేరు వరదలో సర్వం కోల్పోయిన ఓ షాప్ యజమానితో మా ప్రతినిధి సురేందర్ మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. బుడమేరు వరదకు సర్వం కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్న బిజినెస్లు సైతం దివాలా తీసిన పరిస్థితి. ఆదుకుంటామన్న ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేదు. కనీసం ఆ వ్యాపారస్తుల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. లక్షల్లో నష్టం వస్తే వేలు కూడా ఇవ్వలేని పరిస్థితి. మన వెనకాతలున్న ఏదైతే స్టోర్ ఉందో ఈ స్టోర్ గతంలో సాక్షి విజిట్ చేసింది. వాళ్ళ బాధలని ప్రభుత్వానికి తెలియజేసింది. మళ్ళీ అదే షాప్లోకి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సర కాలంలో ఎటువంటి మార్పు వాళ్ళలో వచ్చింది, ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది, కనీసం నష్టపోయిన నష్టానైనా భరించిందా, ప్రభుత్వం చెప్పే మాటలకు ప్రస్తుత పరిస్థితికి ఉన్న తేడా ఏంటి మనం చూస్తే ఇదంతా కూడా గతంలో పూర్తిగా ఎలక్ట్రికల్ వస్తువులన్నీ ఉండేవి. ఫ్యాన్స్ కానీ, కూలర్స్ కానీ ఇటువంటివన్నీ కూడా ఎలక్ట్రికల్ వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం బుడమేరు వస్తుందని సమాచారం ఇవ్వకపోవడంతో పూర్తిగా అన్నీ కూడా తడిచి ముద్దైన పరిస్థితి. దాదాపు 4 రోజుల పాటు నీళ్ళల్లోనే ఉండిపోయిన పరిస్థితి. పూర్తిగా నీరు వెళ్ళిపోయినా బురద మేటలు వేసిన పరిస్థితి కనిపించింది. ఈ షాప్లో దాదాపు కోట్ల రూపాయల ఆస్తులు, అంటే కోట్ల రూపాయల సరుకులు దీంట్లో ఉన్నాయి, ఎక్విప్మెంట్ ఉంది. అన్నిటిని కాపాడుకోవడం కోసం ఆ వాలంటీర్లు తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి బుడమేరు కన్నీటిని మిగిల్చింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వాళ్ళ జీవితాలని పూర్తిగా చిదిమేసిన పరిస్థితి. కోలుకోవడానికి ఎంత కాలం పడుతుందో తెలియదంటూ అప్పుడే వాళ్ళు చెప్పిన పరిస్థితి. రూపాయి కూడబెట్టుకుని బిజినెస్ ప్రారంభిస్తే 8 ఏళ్ల వాళ్ళ కష్టాన్ని పూర్తిగా బుడమేరు ముంచేసిందని చెప్తున్నారు. మనతో పాటు శంకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు సార్? నడుస్తా ఉంది సార్. అంటే లాస్ట్ టైము ఇదే షాప్కి వచ్చాం మేము, అప్పుడు చూసాం కన్నీటి పర్యాంతమైన దుస్థితి కూడా కనిపించింది. ఎంత అంటే అప్పటికి కొంత మీరు చెప్పారు ఎంత నష్టపోతున్నాం, ఎంత తేలింది నష్టం పూర్తిగా? అప్పటికైతే కన్నా ఆల్మోస్ట్ మంది 30 lakhs స్టాక్ మునిగిపోయింది. అది అప్పటికి దాంట్లో వచ్చేసి కంప్లీట్లీ లాస్ అయితే కన్నా 25 to 30% వరకు లాస్. నాకు నెట్ లాస్ చూసుకుంటే 25 lakhs ఏమిటికి కాకుండా అయిపోయింది. అప్పుడైతే కన్నా 25 లక్షలు పోయింది మొత్తం. 22 lakhs
ఏమిటికి కాకుండా అయింది అది. ఇంకా అందులోనే వచ్చేసి దాన్ని క్లీన్ చేసేది కాదు, ఏమి బాడీ అంతాను ఇప్పుడు అల్యూమినియం బాడీస్ ఉంటాయి, టీడీఎస్ ఎక్కువ ఉందానికి వరద వాటర్ అవంతా బాడీ అంతా తినేసి ఏమిటికి సేలబుల్ కండిషన్లో లేవు, అంతా స్క్రాప్కి వెళ్ళిపోయింది అవంతాను సార్. అది పరిస్థితి లాస్ట్ మునిగి. ప్రభుత్వం షాప్ యజమానులు మేము ఆదుకుంటామని చెప్పింది, అమౌంట్లు ఇస్తామంటూ కూడా ప్రకటించింది. దాదాపు 1,50,000 వరకు కూడా మేము షాప్ యజమానులకు ఇస్తామని చెప్పింది. మీకు అది అందిందా సార్? మనకు వచ్చింది అయితే 25,000 రూపీస్ వచ్చింది. అది 25,000 రూపీస్ నాకు 45 days క్లీన్ చేసాము. ఆ క్లీనింగ్కి కూడాను సరిపోయింది అయితే కాదు అమౌంట్ అయితే కన్నా. 1,50,000 ఇస్తామంటూ ప్రభుత్వమే ప్రకటించింది కదా, మీరు అడిగారా? 1,50,000 ఇస్తామని చెప్పారు కదా, 25,000 ఎందుకు ఇచ్చారని అడిగారు? మేము ఎవరిని అడిగాకి పోలేదు సార్, ఎందుకంటే ఆ కలెక్టర్ ఆఫీస్ దగ్గర వాళ్ళ వెనకింటి పోవాలంటే కన్నా ఆడే ఓపెన్ క్యూలు ఉన్నాయంటే కన్నా ఇంకా క్లీన్ చేసుకుంటేది స్పిట్టింగ్ వాళ్ళ వెనకింటి యాడ్ తీరుకుంటా ఉందామంటేనే మేము పోలేదు, అక్కడైతే పోలేదు సార్ మేమైతే కన్నా. ఏమో గవర్నమెంట్ ఇప్పుడంతా మినిస్టర్స్ అందరూ ఎడ్యుకేటెడే సార్, దే నో ద రియల్ ఫ్యాక్ట్ తెలిసిండే వాళ్ళు ఎవరు ఎంతెంత కట్టినామంటాను కూడాను మన జిఎస్టీ నెంబర్ కొడితే చాలు వాళ్ళకి డీటెయిల్స్ అంతా వస్తాయి. మేము రిటర్న్ చేస్తారేమనే ఇంటెన్షన్లో ఉన్నాం కానీ వాళ్ళు చేసింది అయితే ఏమీ లేదు. ఇంకా మళ్ళీ వాళ్ళ మీద ఇంకేమి డిపెండ్ అయ్యే ఆశలు కూడా ఏంటివి ఇస్పిట్ అయినాం. దాని తర్వాత ఏదో మా దగ్గర ఉన్నదో లేదో సపోజ్ చేసుకొని మళ్ళీ అంతా స్టాక్ రివీల్ చేసుకుంటూ వచ్చినాం. ఎలక్ట్రికల్ వస్తువులే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, ఫ్యాన్స్ కానీ కూలర్స్ కానీ ఇవి చాలా ఎక్కువ ఉన్న పరిస్థితి. కంపెనీస్ ఏమైనా ఆదుకున్నాయా? కంపెనీస్ అయితే కన్నా 15 to 20% చేశారు కానీ మిగతా వాటికి వారంటీ కార్డ్స్ అవి ఇవన్నీ అడిగినారు. వారంటీ కార్డ్స్ అంతా నానిపిండేటివన్నీ చినిగిపోయిండాయి, అంతా కుళ్ళిపోయిండాయి. ఇంకా దానికి వారంటీ కార్డ్స్ ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చిస్తాం? ఆల్మోస్ట్ 22 lakhs డెడ్ అయ్యి కూర్చోండి. అది దాని స్క్రాప్కి ఎత్తి పారేయలేను, పెట్టుకోలేను, స్పేస్ వేస్ట్ అవుతూ ఉండదు. ఇంకా ఇక్కడి నుంచి ఎత్తిపోయి అంతా ఇంట్లో వైపు డంప్ చేసి పారేయినాం. అది సార్. అవును సార్. సార్ అంటే ఇప్పుడు బుడమేరు మళ్ళీ పొంగుతుంది అనే ఒక వదంతులు చాలా వచ్చాయి ఈ నెల రోజుల కాలంలో పడుతున్న వర్షాలకి. ఎలా ఉంది పరిస్థితి? ఎందుకంటే గతంలో మీరు ఒక భారీ నష్టాన్ని చవి చూశారు. ఇప్పుడు ఈ వార్తలకి మీ పరిస్థితి ఏంటి? నష్టం కాదు, అది స్లీప్లెస్ నైట్స్ గడిపినాము. అప్పుడు ఏదైతే వరద వస్తూ ఉందంటే నీ పుకార్లు ఎగిరాలకో మళ్ళీ వచ్చేసి నైట్ టైం అంతా లేచి చూడాల్సి వచ్చింది. అది నీళ్ళు వస్తాండాయా లేదనేసి సార్. తర్వాత మన వీళ్ళు అఫిషియల్స్ అయితే ఎప్పుడైతే అట్లా ఏమన్నా ఉంటే ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పిన ఇంకా కొద్దిగా రిలాక్స్ అయినాము. దాని తర్వాత మా ప్రికాషన్ కూడాను దానికి కావాల్సిన ఇంకా ఫర్నిచర్ యాడ్ చేసి స్టాక్స్ అంతా కొద్దిగా పైకి పెట్టుకునేటట్లు ప్లాన్ చేసుకున్నాం సార్. అంటే ఈ బుడమేరు ప్రాంతంలో సింగనగర్ ప్రాంతంలో ఉండే కస్టమర్స్ కూడా చాలా మంది వస్తారు. వాళ్ళ పరిస్థితి ఎందుకంటే మీరు ఒక నష్టాన్ని చవి చూశారు, వాళ్ళు రెగ్యులర్గా మీ దగ్గరికి వస్తే వాళ్ళ బాధలు కూడా చెప్పుకునే పరిస్థితి కూడా ఉంటుంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? యాక్చువల్లీ ఈ ఏరియాలో మనము ఆల్మోస్ట్ ఇప్పుడు 9 years ఇంకా ఉన్నాము. ఈ గ్రౌండ్ లెవెల్ ఫ్యామిలీస్ అయితే ఎవరు ఉన్నారో మళ్ళా సాపాదిండుని ఇంకా స్టార్ట్ చేసినారు. ఫ్యామిలీస్ సాపాదిండి ఇంకా స్టార్ట్ చేసినారు. ఇల్లు అంతా తూడ్చి పక్కకి వేసేసి సాపాదిండి ఇంకా స్టార్ట్ చేసి ఈ ఇప్పుడు డే టు డే ఎక్స్పెన్సెస్ మీట్ అయితే చాలు అనేటట్లు ఉన్నారు. కానీ ఇంకా వాళ్ళు నార్మల్ లైఫ్కి రావాలంటే మినిమం ఇట్ విల్ టేక్ 3 to 4 years టైం. ప్రభుత్వం మాటలు చెప్పింది కానీ ఆచరణలో మాత్రం అడుగు ముందుకెళ్ళేది అంటున్నారు. మరీ బుడమేరు పొంగుతాదనే వార్తలు వినిపిస్తున్నప్పుడు నిద్రలేని రాత్రులు తామంతా గడుపుతున్నామంటూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నివారణ చర్యలు చేపట్టాలి, ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా వీళ్ళంతా కూడా కోరుతున్న పరిస్థితి అయితే బుడమేరులో కనిపిస్తుందనే చెప్పాలి. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకోవడం తన స్టైల్ అని చెప్పుకుంటారు చంద్రబాబు. ఇలా డబ్బా కొట్టుకోవడంలో ఆయనే సాటి. బుడమేరు బాధితుల్ని కూడా ఇలాగే ఊరించారు. బెస్ట్ ప్యాకేజ్ అంటూ గొప్పలు చెప్పారు. సర్వం కోల్పోయిన బాధితులు పాపం ఆశపడ్డారు. అంతలోనే బాబు మాయాజాలానికి భంగపడ్డారు. సామాన్యులే కాదు, చిన్న వ్యాపారస్తులు సైతం బాబు మాయ మాటలు నమ్మారు. ఏడాది తర్వాత మోసపోయామని గ్రహించారు. బుడమేరు వరదలో సర్వం కోల్పోయిన ఓ చిన్న షాప్ యజమానితో మా ప్రతినిధి సురేందర్ మాట్లాడారు. చూద్దాం. ప్రస్తుతం మనం వాంబే కాలనీ హెచ్ బ్లాక్లో ఉన్నాము. గత బుడమేరు వరదలో దాదాపు 6 అడుగుల మేర ఇక్కడ వాటర్ వచ్చింది. కొంత రోడ్డుకి హైట్గా ఇల్లున్న ప్రతి గ్రౌండ్ ఫ్లోర్లో ప్రతి ఇల్లు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి, చాలా ఆస్తి నష్టం కూడా జరిగిన పరిస్థితి అయితే కనిపించింది. రోజువారీ పనులకు వెళ్ళే వాళ్ళంతా దాదాపు 10-15 రోజుల పాటు ఇళ్లలోంచి బయటికి రాలేని పరిస్థితి ఇక్కడ కనిపించిందని చెప్పాలి. ఇక్కడి నుంచే విజయవాడ సిటీలో ఉండే షాపుల్లో పనిచేయడానికి పెద్ద ఎత్తున లేబర్ వెళ్తారు. ఇతర పనులకు కూడా ఇక్కడి నుంచే రోజువారీ పనులకు వెళ్ళే వాళ్ళ సంఖ్య గణనీయంగా ఉంటుంది. అయితే ఇటువంటి ప్రాంతంలోనే మొత్తం నీట మునిగిన పరిస్థితుల్లో చిన్న షాపుల వాళ్ళు కూడా పూర్తిగా నష్టపోయిన
పరిస్థితి కనిపించింది. మన దగ్గర విజయ గణపతి రైస్ డిపార్ట్మెంటల్ స్టోర్ దాదాపు సంవత్సరాల తరబడి ఇక్కడ ఈ వాంబే కాలనీ ఏర్పడిన దగ్గర నుంచి ఇక్కడే ఆయన వర్క్ చేస్తున్నారు, బిజినెస్ని నడుపుతున్నారు. చిన్న చిన్న సరుకులన్నీ కూడా అమ్మే పరిస్థితి. అయితే బుడమేరు ఒక్కసారిగా ముంపు రావడంతో పూర్తిగా నష్టాలు పాలైన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తే షాపు చాలా చిన్నది, ఎందుకంటే వాంబే కాలనీలో ఏదైతే అపార్ట్మెంట్లు ఇచ్చారో దాంట్లోనే ఈ షాప్ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు, డిపార్ట్మెంటల్ స్టోర్గా నడుపుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా రోజువారీ పనులకి వెళ్ళే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. 10 రూపాయలు 5 రూపాయల వస్తువులకే ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇస్తారు. అటువంటిది దాదాపు భారీ నష్టం అయితే బుడమేరుకి వచ్చింది. ప్రభుత్వం ఏ మేరకు ఆదుకుంది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఆయనతోనే మాట్లాడదాం. షాప్ యజమాని ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఎలా ఉంది పరిస్థితి? అంటే బుడమేరు వచ్చి సంవత్సరం అయిన పరిస్థితి కనిపించింది, షాప్ కూడా చాలా చిన్నది కనిపిస్తుంది. ఎంత నష్టం జరిగింది, ఎలా ఉంది పరిస్థితి? మళ్ళీ సెప్టెంబర్ 1 వస్తూ ఉందంటే విజయవాడ ప్రజల్లో భాగంగా స్థానిక చిరు వ్యాపారిగా చాలా భయం వేస్తూ ఉన్నది. ఇటీవల కూడా మళ్ళీ బుడమేరును మరొకసారి గుర్తు చేస్తూ సెప్టెంబర్ 1ని మళ్ళీ వరదలు వస్తూ ఉన్నాయని చెప్పని దాంతో భయకంపితులను చేశారు. చాలా భయపడ్డాం. అప్పటికే చిన్న చిన్న వస్తువులన్నీ కూడా పైకి చేరేసుకొని ఆ రాత్రి నిద్రలేనటువంటి పరిస్థితిని కూడా గత 4 రోజుల క్రితం చూసాం. ఏదైనా పెద్ద వర్షం వస్తూ ఉంది, 2-3 రోజులు వర్షం పడతా ఉందంటే విజయవాడలో సింగనగర్ ప్రాంతంలో నివసించే మాలాంటి పేద మధ్యతరగతి చిరు వ్యాపారులు చాలా భయంతో ఇదవుతాను. తర్వాత ఇక్కడ ఒక 1056 ఇళ్ళని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు రాజీవ్ గృహకల్ప స్కీమ్తో ఇవ్వటం, మాకు ఒక సొంత ఇల్లు కింద భాగంలో రావటం వలన ఒక జీవనోపాధి కోసం ఒక చిన్న వ్యాపారం చేసుకుని రోజుకో 2000, 3000, 4000 రూపాయలు అమ్ముకుంటూ మా కాళ్ళ మీద మేము స్వయం ఉపాధిని చూపించుకుంటూ ప్రభుత్వానికి భారం కాకుండా నడుపుతున్న క్రమంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం, రెక్కలు వస్తా ఉన్నా అనుకునే టైంలో ఒక్కసారి వచ్చినటువంటి ఈ బుడమేరు ముంపు మా యొక్క కుటుంబాలను, మా యొక్క ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసినటువంటి పరిస్థితి. ఏ రకంగా అంటే ఇది ఇంత ఎత్తులో ఉన్నది. మొత్తంగా ఆ రోడ్డు మీద అయితేనేమో దరిదాపుగా నడుములోతు నీళ్ళు, ఈ ఇంట్లోకి వచ్చేసరికి దరిదాపుగా ఈ ఇళ్ళలో ఇటు మీరు ఒకసారి కానీ వచ్చి చూసినట్లయితే ఈ కింద భాగంలో అనేటువంటి వస్తువులన్నీ కూడా తడిసిపోయి ఇలా ఈ కబోర్డ్స్ ఇవన్నీ కూడా మేము చక్కగా అందంగా చేసుకున్నాం, ఇక్కడే నివాసం ఉంటే అంతా కూడా. ఆ దెబ్బకి ఇల్లు కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి. కింద భాగంలో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు కానీ మంచాలు పరుపులు ఇవన్నీ కూడా పాడైపోయినటువంటి పరిస్థితి. అలా ఆ గదిలో చూసుకుంటే అక్కడ కూడా అదే పరిస్థితి. ఏదైనా పై భాగంలో ఉండే వస్తువులు మినహాయిస్తే మిగతావన్నీ కూడా ఇదంతా కూడా ఎర్రమట్టి కొట్టుకుపోయింది. ప్రభుత్వం అయితే కాస్త ఫైర్ ఇంజిన్ అది పంపించి క్లీన్ చేస్తానని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ చాలా ఇదవుతుందని చెప్పని మేము భయపడి ఈ రకమైన ఫ్రిడ్జ్ కూడా పూర్తిగా పాడైపోయిన పరిస్థితి. మళ్ళీ దేన్ని మా సొంత ఖర్చులతో చేయించుకున్నాం. ప్రభుత్వం అయితే కంటితుడుపు చర్యలుగా ఒక 25,000 రూపాయలు ఇచ్చి ఆ రోజైతే కాస్త మమ్మల్ని ఆదుకునేట్టు ఇచ్చేసింది తప్ప అంతకు మించినటువంటి సాయం అయితే ఏం రాలేదు. మేము కోలుకోవడానికి దరిదాపుగా ఈ ఇంట్లో ఉన్నటువంటి మొత్తం బియ్యం బస్తాలు అయితేనేమో దరిదాపుగా 4-5 క్వింటాలు బియ్యం బస్తాలు తడిసిపోయినాయి, 16 బస్తాలు. వినాయక చవితి పండుగ వస్తా ఉందని చెప్పిన దాంతోనే మేము బెల్లాలు అవన్నీ తెచ్చిపెట్టుకుంటే బెల్లాలు, పందార్లు, ఆయిల్స్ ఇలాంటివన్నీ కూడా దరిదాపు ఒక 2.5-3 లక్షల రూపాయలు సరుకు నష్టపోయింది. పెయింటింగ్లకి శుభ్రం చేసుకోవడానికి మళ్ళీ 1 లక్ష మళ్ళీ ఖర్చు. ఆల్రెడీ ఒక 2.5 లక్షలు 3 లక్షల రూపాయల వరకునేమో సరుకు నష్టపోతే మళ్ళీ 1.5 లక్షల వరకునేమో మళ్ళీ నష్టపోవడం జరిగింది. దరిదాపుగా ఓవరాల్గా చూసుకుంటే ఒక 4 లక్షల వరకు నష్టపోవడం. వ్యాపారాలు కూడా చాలా మందకొడిగా సాగటం, ప్రజల జీవనోపాధి పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. ఒక 5-6 నెలల వరకు అయితే అసలు కోలుకోలేని పరిస్థితి. ఇది చెప్తున్నారు. ప్రభుత్వాలు భరోసా కల్పించాలి. గతంలో సెప్టెంబర్ 1 బుడమేరు ముంచింది, ఇప్పుడు అదే పరిస్థితి వస్తే మా పరిస్థితి ఏంటామంటూ వాళ్ళు ఒక ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. చిరు వ్యాపారులుగా పూర్తిగా నష్టాలు చవి చూసాము, కోలుకోవడానికి ప్రస్తుతం పరిస్థితి కూడా లేదు. మరొకసారి బుడమేరు వస్తే కనుక పూర్తిగా జీవితాలు అతలాకుతలం అయిపోతాయంటూ ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఏమొచ్చినా బుడమేరు శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలంటూ వారంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో పాటు సురేంద్ర, సాక్షి టీవీ, వాంబే కాలనీ, హెచ్ బ్లాక్ నుంచి. ప్రచారం కొండంత, చేసిన పని గోరంత. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇదే తంతు. బుడమేరు బాధితుల విషయంలో కూడా ఇదే జరిగింది. 100 రోజుల్లో కేవలం 100 రోజుల్లో మొత్తం మార్చేస్తాను అంటూ స్టోరీలు చెప్పిన బాబు కనీసం బాధితులకు పరిహారం అందించడంలో కూడా నిజాయితీగా వ్యవహరించలేదు. ఏడాది గడిచినా ఇప్పటికీ వేలాది మందికి పరిహారం అందలేదు. వాళ్ళంతా ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. చాలామంది ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి విసుగెత్తి వదిలేశారు. అలాంటి ఓ కుటుంబంతో మా ప్రతినిధి అశోక్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని గుర్తు చేసుకొని బాధపడ్డారు బాధితులు. అమరావతి కాలనీలోని 2వ లైన్లో మనం ఒక ఇంటికి వెళ్తున్నాము. అక్కడ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడదాము. ఆ రోజు ఎంత ఇబ్బంది ఎదుర్కొన్నారు, ఎలాంటి పరిస్థితులను వాళ్ళు ఫేస్ చేసుకున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇక్కడున్న ద్విచక్ర వాహనం కూడా ఆ రోజు వరద ముంపులో
పాడైపోయింది. ఆ వరద ముంపులో దాదాపుగా 10 రోజుల పాటు అదంతా కూడా తడిచిపోయి ఉండటంతో దాన్ని బాగు చేయించుకోవడానికి కూడా ఉపయోగం లేకుండా పోయిన పరిస్థితి. దీంతో దాన్ని ఏమీ చేసుకోలేక అలా దాన్ని వదిలేశారు, నిరుపయోగంగా వదిలేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మనం ఆ ఇంట్లోకి వెళ్తున్నాము. ఒక ఇంట్లో ఆ రోజు వరద వచ్చిన సమయంలో మనం అనేక ప్రాంతాల్లో వరద ముంపుకు గురైన ఇళ్లలో కూడా వెళ్ళాము. మనం కూడా ఆ రోజు సాక్షి టీవీ ఎంతో సాహసోపేతంగా అన్ని ఇళ్లను కూడా అక్కడ ఉన్న ప్రజల కష్టాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చాలా స్పష్టంగా చేసాము. చాలా వరకు కూడా వారు ప్రజలంతా కూడా వారి ఇళ్లలో ఉన్న వస్తువులన్నిటిని కూడా పూర్తిగా కోల్పోయారు. మొత్తం ఆర్థికంగా తీవ్రమైన నష్టమైతే కూడా ప్రతి ఇంట్లో ఉన్న వారికి కూడా కలిగిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఒక ఇంట్లోకి వచ్చాము. ఇంట్లో ఒక వ్యక్తి ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మీ పేరేంటండి? మీరు ఆ రోజు వరదప్పుడు ఎలా ఇబ్బంది పడ్డారు? నా పేరు డి శంకర్ అండి. నేను ఇక్కడ 57వ వార్డు. అయితే ఆ రోజు మార్నింగే మాకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. మా ఏరియా కార్పొరేటర్ గారు వచ్చి ఉదయాన్నే తమ్ముడు నీళ్లు ఆల్రెడీ రోడ్డు మీదకి వచ్చి ఇంట్లోకి వస్తే ఖాళీ చేయండి అన్నారు. అప్పటికే కరెంట్ పోయింది. పిల్లలిద్దరు నాకు. అయితే కరెంట్ పోయినప్పటికీ మేమేమి సామాన్లు తీసుకోలేకపోయాం. ముందు పిల్లల్ని డాబా మీదకి ఎక్కించాం. అంతే, మొత్తం సామాన్లన్నీ వితిన్ సెకండ్లో నీళ్ళు అన్నీ ఇంట్లోకి వచ్చేసినాయి. ఇంకా తర్వాత మేము నైట్ కరెంట్ పోయింది, మొత్తం పైన ఉన్నాం ఆ నైట్ అంతా. తర్వాత రోజు వచ్చి మా ఫ్రెండ్స్ వచ్చి మమ్మల్ని బయటికి తీసుకెళ్లారు. డబ్బులు ఈ రోజుకి కూడా రాలేదు సార్. నా బండి ఉంది బయట, అబ్జెక్ట్ 1,30,000 సంవత్సరం అయింది దాన్ని రిపేర్ చేయించుకోవాలి నేను. తర్వాత మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర నేను మా మిస్సెస్ ఈ తిరిగి మొత్తం లెటర్లు తెలుగులో ఇంగ్లీష్లో రాసినందుకు మాకు 2,000 3,000 అయ్యి ఉంటాయి. మేడం ఇది సార్ నా దగ్గర రేషన్ కార్డు ఉంది, మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది మేడం, మ్యాపింగ్ లేదని నాకు డబ్బులు లేదు మేడం. ఇక్కడికి వచ్చిన విఆర్ఓ గారికి కలెక్టర్ గారికి అందరికి మేము చెప్పుకోవడం జరిగింది. అయినా ఈ రోజు దాకా కూడా మాకు ₹1 కూడా ఫ్లడ్ డబ్బు రాలేదు సార్. మేము చాలా నష్టపోయాం. నేను ఈవెంట్లు చేస్తాను, మొత్తం నా ఈ ఐస్ క్రీమ్ కానీ బాక్సులు కానీ ఈవెంట్ సామాన్లు మొత్తం అన్నీ పోయినాయి సార్. ఒక ప్రభుత్వం ఏమి ఇచ్చింది లేదు సార్. మనకు ఒక స్టోర్ బియ్యం, ఓ బియ్యం గట్ట, ఒక యాప్లికల్ అవి తప్ప ఏమి ఇవ్వాల. ఆ క్రైస్తవ సోదరులు ముస్లిం సోదరులు వాళ్ళవే మనకు సరుకులు అవన్నీ తీసుకొచ్చి ఇచ్చారు తప్ప ప్రభుత్వం నుండి అయితే ఏమీ రాలేదు సార్. ఈ రోజు దాకా కూడా రాలేదు. నాలాగా ఈ వార్డులో 59వ వార్డులో దగ్గర 500 మందికి ఫ్లడ్ డబ్బులు రాలా. మీకు అసలు ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సాయం కూడా అందని పరిస్థితి. ఈ ఏడాది తర్వాత మీరు కోలుకున్నారా? ఈ ఏడాది కాలంగా ఆర్థిక నష్టాన్ని నుంచి మీరు ఏమన్నా? సార్ నేనైతే కోలుకోలేదు సార్. మా ఇంట్లో వాషింగ్ మిషన్ పోయింది, ఫ్రిడ్జ్ మంచం పరుపు తీసా, మంచం పోయింది, ఫ్రిడ్జ్ పోయింది, అది రిపేర్ చేయించా. మొత్తం నాకు 3 లక్షల దాకా నాకు సార్. ప్రభుత్వం నుండి ₹1 లేదు సార్ మాకైతే. అదే మనం చూస్తున్నాము. ఎవరైతే చివరి బాధితుడి వరకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి సాయం అందిస్తాము, ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్హులను గుర్తించి సాయం అందిస్తామని ప్రభుత్వం చాలా ఆర్భాటంగా ప్రకటన చేసింది. కానీ ఇప్పుడు మన గ్రౌండ్ లెవెల్లో చూస్తే కనుక ఏ ఒక్కరికి కూడా చాలామంది ఇదే పరిస్థితిలో ఉన్నారు. మ్యాపింగ్ అవ్వలేదన్నది ఒక రీజను, లేదంటే ఏదైతే అప్పుడు ఈ వరద ముంపు ప్రాంతంలో పర్యటించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారున్న సమయంలో ఇళ్లలో వారు లేరని, ఇలా రకరకాల కారణాలతో వారెవరికి కూడా మ్యాపింగ్లో స్థానం దక్కకపోవడంతో ప్రభుత్వం ఇస్తానన్న ₹25,000 సాయం కూడా వారికి అందలేదు. సర్వం కోల్పోయాము. ఏడాదిగా గడుస్తున్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా మేము కోలుకోలేక ఉన్నాము. మొత్తం జీరో నుంచి కూడా మొత్తం మేము ఏదైతే తమ జీవనాన్ని మొదలు పెట్టాల్సి వచ్చిన పరిస్థితి ఉందని ఇక్కడ ఉన్న బుడమేరు ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది.